నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలోని నెకరికల్లు, రొంపిచెర్ల, ఈపూరు, బండ్లమోటు, ఐనవోలు, శావలేపురం పోలీస్ స్టేషన్లను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ యొక్క భౌగోళిక స్థితిగతులను పరిశీలించి స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదుదారులకు వెయిటింగ్ రూమ్ ఉండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని సూచించారు. జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగ్జైన్, ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్ ప్రమాదాలు, 174 CRPC తదితర కేసులు సమీక్షించారు. వినుకొండ ఏరియా డైరెక్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వినుకొండ తహసీల్దార్ గౌరవనీయులు సురేష్ నాయక్ కు శాలువాలతో పూలమాలతో సత్కరించారు. కళాకారు గుర్తింపు కార్డుల కొరకు ఎంఆర్ఓతో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారు. న్యూ వినుకొండ ఏరియా డైరెక్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమృతపూడి సాల్మన్ రాజు, సీనియర్ డైరెక్టర్ పెదకంచెర్ల భవనాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మార్కాపురం రోడ్లో గల భ్రమర టౌన్షిప్ లో గత సంవత్సరం నుంచి నివసిస్తున్న సొంత ఇంటి గృహస్థులు ఈ రోజు వినుకొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భ్రమర వెంచర్ నిర్వాహకులపై వ్యక్తిగత కారణాల దృష్ట్యా వెంచర్ బాగోలేదని, మౌలిక వసతులు బాగోలేదని, ఇటీవల కాలంలో పత్రికలకు ప్రకటనలకు ఇస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఫేక్ సొసైటీ రిజిస్ట్రేషన్ సూచిస్తూ వెంచర్ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ ప్రచారాలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకి విన్నవించారు. అలాగే భ్రమర వెంచర్ నిర్వాహకులు మేము చేసిన నాటి నుండి కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యవస్థ భ్రమర అని, ఇటువంటి భ్రమర టౌన్షిప్ పై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జై శ్రీనివాసరావు, శ్రీ టి సాయి పవన్, జై సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు కుంచెగురు అవార్డు. వినుకొండ ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు కర్ణాటక రాష్ట్ర చిత్రకారుల సమాఖ్య, భారతీయ నామఫలక కుంచె కళావిరుద సంఘ్ వారు భారతీయ స్థాయిలో నిర్వహించిన కళాకారుల మహాసభలో జాతీయ కుంచెగురు అవార్డు ప్రదానం చేశారు. బుధవారం బెంగళూరు కర్ణాటక చిత్రకళా సంఘ్ భవన్లో జరిగిన సభలో కమర్షియల్ చిత్రకారుడిగా, చిత్రకళా ఉపాధ్యాయుడిగా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న డాక్టర్ జస్టిస్ సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు, కవులు, కళాకారులు, పాస్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు. మరెన్నో అవార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. దేశం మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే. జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిలాం.